హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక అవుట్డోర్కి అయితే వచ్చా ఫ్రెండ్స్. ఇక్కడ సినిమా షూటింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సినిమా పేరు వచ్చేసి రవితేజ సినిమా ఫ్రెండ్స్. కొత్త సినిమా ఇది, భక్తి సినిమా అట. రవితేజ సినిమా ఇప్పుడు ఇరుముడి ఉంది కదా, ఆ సినిమా అయితే షూటింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడికైతే నేను వచ్చాను ఫ్రెండ్స్, ఈ లొకేషన్కు. చూడండి, నేనైతే ఒక జూనియర్ ఆర్టిస్ట్గా అయితే ఈ సినిమాలో నటిస్తున్నాను ఫ్రెండ్స్. మా సెట్ అయితే ఇదే ఫ్రెండ్స్. ఇది మేము ఉదయాన్నే 5కి అక్కడ బస్ ఎక్కినాము. ఇక్కడ లొకేషన్కి వచ్చే కొద్దీ 6 అయింది. ఎందుకంటే పొద్దున లాంగ్ అవుట్ సైడ్ అనమాట, అంటే సిటీకి కొంచెం దూరంగా అవుట్ సైడ్లో ఉంది మా లొకేషను. ఇదే ఫ్రెండ్స్, చూడండి, ఇది ఎంత ఒక ఫారెస్ట్ ఏరియా అనమాట. హైదరాబాద్ అంటే ఆటోమేటిక్గా ఫారెస్ట్ ఏరియా మాత్రమే ఉంటుంది కాబట్టి, అవుట్ సైడ్ అంటే ఊరికి కొంచెం దూరంలో ఇక్కడంతా సెట్ చేసినారనమాట. చూడండి, ఇది ఒక గంగమ్మ జాతర సీన్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం తిరునాళ్ళ పోతాం కదా, అక్కడ ఏ విధంగా సీన్ ఉంటుందో ఆ సీన్ అయితే ఇక్కడ ఆ సెటప్ మొత్తం ప్రతి ఒక్క గంగమ్మ జాతరలో ఏ విధంగా న్యాచురల్గా ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అంత సెట్టింగ్ అయితే చేసినారు ఫ్రెండ్స్. చూడండి, వీళ్ళంతా మన జూనియర్ ఆర్టిస్టులే అన్నమాట. చాలామంది జూనియర్ ఆర్టిస్టులు ఫ్రెండ్స్. మన గంగమ్మ తిరునాళ్ళలో ఏ విధంగా ఆ మనుషులు ఉంటారో అలా న్యాచురల్గా మేమే ఒక జూనియర్ ఆర్టిస్టులమే 1000 మంది వచ్చామన్నమాట. ఎందుకంటే జాతరలో చాలా ఎక్కువగా ఉంటారు కదా జనాలు, ఆ విధంగా వచ్చేదానికి 4-5 బస్సులు వచ్చాయి ఫ్రెండ్స్. దాంట్లో 1000 మంది, దాదాపు 1000 మంది పైన ఉన్నాం, ఒక జూనియర్ ఆర్టిస్ట్ మాత్రమే. మిగతా వర్కర్లు కావచ్చు, అలాగే షూటింగ్ వాళ్ళు, తీసేవాళ్ళు, వీళ్ళంతా ఇంకా చాలామంది లేడీస్, జెంట్స్ ప్రతి ఒక్కరు ఉన్నారు ఫ్రెండ్స్. ఇదైతే ఆర్సీ ఫ్రెండ్స్. ఈ ఆర్సీ నుంచి లోపలికి వెళ్ళాలా. లోపలికి వెళ్తే ఆటోమేటిక్గా మనకు సెట్టింగ్ ఎలా ఉన్నది అని మొత్తం మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేను బయట నుంచి ఒక్కొక్క సీన్ లోపల ఎలా ఉంటుంది అనేది లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తా ఫ్రెండ్స్. ఓకేనా? సరే, అయితే ఇంకా ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాము. చూడండి, ఎంట్రన్స్ ఇది. ఈ పక్కన ఒక బస్సు ఉంది కదా, ఆ బస్సులో అయితే మన కెమెరాలు అవే షూటింగ్ తీసేదానికి అవన్నీ అయితే ఏదో దింపుతున్నారు. స్టార్టింగ్ ఒక జ్యూస్ బండి ఉందన్నమాట. అలాగే అక్కడ అది కర్బూజకాయలు అమ్ముకునే వాళ్ళు, అలాగే ఇక్కడ ఐస్ క్రీమ్ అమ్ముకునే వాళ్ళు, అలా అనమాట. ఎందుకంటే సీన్ కరెక్ట్గా 100% పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి సినిమా వాళ్ళు, నిజంగా చెప్తున్నారు, సినిమా వాళ్ళు కానీ సీరియల్ వాళ్ళు కానీ ఒక్కటి మిస్ కాకుండా యాజ్ ఇట్ ఈస్ న్యాచురల్గా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అన్నమాట షూటింగు. ద ఫ్రెండ్స్, ఇక్కడ ఒక సెటప్ అనమాట. అలాగే ఇది జాతరలో అది కబడ్డీ సీను, అలాగే ఫైటింగ్ కూడా ఉంటుంది అనమాట. అదే అనమాట. ఈ చెట్టుకు చూడండి, పైన ఈ విధంగా డెకరేషన్ కూడా చేసినారు చెట్టుకు. ఎందుకంటే ఇంకా షూటింగ్ స్టార్ట్ కాలేదు కాబట్టి ఒక్కొక్కటి ఇంకా చేస్తున్నారు పనులన్నీ. ఇది వచ్చేసి స్టేజీ. ఈ స్టేజీ పైన ఆర్టిస్టులు వచ్చి కూర్చుంటారనమాట. ద ఫ్రెండ్స్, ఇక్కడ కూడా సెట్టింగ్ అయితే చేస్తున్నారు.
ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి గుడి ఫ్రెండ్స్, ఇది గంగమ్మ గుడి అనమాట. ఇది కూడా మనం సెట్టింగే అనమాట ఫ్రెండ్స్. అవుట్ సైడ్ కాబట్టి అంతా సెట్ చేయాలా. ఇక్కడైతే గంగమ్మ గుడిని, ముందు పక్క ఆంజనేయ స్వామిని వీళ్ళంతా సెట్ చేసినారు. అలాగే ఇక్కడ చూడండి గాజుల అంగడి అనమాట, ఇది గాజుల బండి. అలాగే ఈ పక్కన చిన్నపిల్లలు ఆడుకునే బాల్స్, అలాగే ఆ పక్కన కొన్ని షాపులు అనమాట. ఇవి ఈ విధంగా మన తిరునాళ్ళలో అన్ని రకాలు ఉంటాయి కదా, అట్లా అనమాట. అక్కడ వచ్చేసి మొక్కజొన్నల షాపు, అలాగే అక్కడ జ్యూస్ షాపు, ఆ పైన వచ్చేసి జాయింట్ విల్లు. అలాగే ఈ చూడండి ప్రతి ఒక్కటి ఉంటాయి, ప్రతి ఒక్కటి. అక్కడ బొమ్మల బండ్లు, అలాగే అక్కడ కొన్ని బొమ్మల బండ్లు, అక్కడ స్వీట్ల షాపు, అక్కడ ఖర్జూరం షాపు, అలాగే ఇక్కడ వచ్చేసి కోళ్ళు. ఇవి కూడా అన్నీ ప్రతి ఒక్క అరేంజ్మెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడు మొన్న మా కోళ్ళు ఆడించండి, కోళ్ళు ఆడించండి, కబడ్డీ ఆడండి, కబడ్డీ ఆడండి, కోళ్ళు కబడ్డీ ఆడించండి. ఆ కబడ్డీ దగ్గర రైట్ సైడ్ నన్ను కూర్చోండి, ప్లేస్ కనిపించట్లేదు. అరే వీళ్ళందరూ కూర్చోవాలరా. ఇప్పుడే ఫ్రెండ్స్ మా షూటింగ్ అయిపోయింది. ఇప్పుడు సాయంత్రం 6 గంటలు అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి వీళ్ళంతా జూనియర్ ఆర్టిస్టులు అనమాట మేమంతా.